ఈ రోజు సైట్ అయితే మంది ఇదే మామ, విల్లా అనమాట. అసలు చూడండి ఎలా ఉందో ఇల్లు. అంత రిచ్ విల్లాలు ఎప్పుడు చూస్తాను నేను. చూడ ఏం సంపాదిస్తారు అసలు, ఏం ఉద్యోగం చేస్తే కూడా తెలియదు వాళ్ళ. అదే బిజినెస్. సారీ, ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు కట్టలేరు. ఉన్న డోరా సరిపోదని వీళ్ళు ఎక్స్ట్రా మనకి అటాచ్మెంట్. 4 సరిపోరా బిస్కెట్లు? హరి 4 ఉన్నారు కదా అతిథులు. అబ్బా 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 అసలు ఆగట్లేదా, హరి మీద పడిపోతున్నాయా. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాము. లాస్ట్ వీడియో చూసారు కదా, నేను నైటే వచ్చామన్నమాట. మైసూర్ నుంచి కోయంబత్తూరు రావడానికి 1 అయిపోయింది, ఇంకా రూమ్ కి రావడానికి 1:30 అయిపోయింది అనమాట నైట్. ఇంకా వచ్చి రూమ్ అలా క్లీన్ చేసుకుని పడుకునేసరికి 2:30 అయిపోయింది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేసాను. ఇప్పటికే టైం వచ్చి 8:30 అవుతుంది. నార్మల్ గా అయితే మేము రెస్ట్ తీసుకుంటాం అనమాట ఏమన్నా ట్రావెల్ చేసి వచ్చాక. కాకపోతే ఈ రోజు మళ్ళీ సైట్ కి వెళ్ళాలి. ఈ రోజు జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మా రూమ్ నుంచి సైట్. బయట చూడండి మా క్లైమేట్ ఎలా ఉందో అసలుకి. ఇందాకంతా వర్షం పడింది, ఇప్పుడే కొంచెం వర్షం విరమించింది. ఇలాంటి క్లైమేట్ గానీ ఉంటే అసలు పనే చేయబుద్ది కాదు మా. అసలు నాకైతే బెడ్ మీద నుంచి లేయబుద్ది కాదు అనమాట. ఎందుకో మీకు తెలుసు, నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది, ఇంకా పడుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసాను అనమాట. దీనికి తోడు వైఫై కూడా పని చేయట్లేదు మా ఉదయంతో. నేను నైట్ కూడా పని చేసింది, నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. కాకపోతే ఇప్పుడు ఏంది అసలుకి పని చేయడం మానేసింది మార్నింగ్ లేసేసరికి. మేము ఈ రూమ్ లో ఉండేది ఎప్పుడో వారానికి 2 రోజులు లేదా నెలకి 4-5 రోజులు ఉంటాం మాక్సిమం. ఆ 4-5 రోజుల కోసమే వైఫై పెట్టించాను అనమాట. మేము వచ్చిన 4-5 రోజుల్లోనే ఆ వైఫై పని చేయకపోతే ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి. ఇన్ని రోజులుగా వైఫై ఆన్లోనే ఉంది, పని చేస్తూనే ఉంది. మేము నేను రాత్రి వచ్చామా, ఈ రోజు మార్నింగ్ వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. అట్లా ఉంటుంది మన దరిద్రం. సో చూద్దాం మామ ఈ రోజు ఏం జరుగుతుంది ఏం కదా అని. నాకు తెలియదు, వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎండ ఎంతన్నా భరించవచ్చు కానీ మామ, వర్షం పడితే అసలు పని అవ్వదు అనమాట. మా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు వెళ్తున్నాం టిఫిన్ తినడానికి. టైం వచ్చి 11 అవుతుంది. వాళ్ళేమో 12 కల్లా రమ్మన్నారు. చూద్దాం. మాట్లాడరా. అరే అద్భుతం, ఫెంటాస్టిక్. బయట ఏమో ఫుల్ వాన మామ, ఇప్పుడే స్పీడ్ ఎత్తుకుంది వాన అయితే. మేమైతే వేడి దోస్తులు తింటా ఉన్నాం అనమాట. మంచి ఫ్రై చేసి రోస్ట్ చేసి ఇచ్చారు, చాలా బాగుంది వేడి తింటుంటే. ఈ పరిస్థితుల్లో అయితే సైట్కి పోవడం కష్టం. సో కస్టమర్కి కాల్ చేసి చూద్దాం, అక్కడ వర్షం పడుతుందిరా అంటే క్విట్, ఈ రోజు సైట్ లేదు, ఇంకేమైనా ప్లాన్ చేద్దాం. లేదు అంటే సైట్కి పోయి ఊరికే జనరల్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చేద్దాం. టేస్ట్ గారు వెళ్ళి కొద్దిగా వర్షం పడుతుంది, ఇంకేదో చూసేద్దాం. అట్లా ఏమైనా వస్తాయి కదా దాంట్లో. అదే కరెక్టే, చూద్దాం కస్టమర్ ఏమంటాడు. ఈ రోజు వస్తున్న దానికే డిసప్పాయింట్ అయిపోయాడు. ఇంకా పైనుంచి వర్షం ఇంకా డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఉంటాడు పాపం కస్టమర్. సో వర్షం అయితే తగ్గిపోయింది మామ, ఇంకా రెడీ అయ్యి సైడ్కి బయలుదేరుతున్నాం అనమాట. ఒకసారి చూసుకొని వచ్చేద్దాము అని. సో చూపిస్తా ఏం జరుగుతున్నాడు ఏంది కదా అని. ఇంత దగ్గరగా ఉండే సైట్కి పోవడం అయితే ఫస్ట్ టైం మామ. జస్ట్ మా రూమ్ నుంచి 3 కిలోమీటర్లు అనమాట కరెక్ట్ గా. సో ఈ రోజు సైట్ అయితే మంది ఇదే మామ, విల్లా అనమాట. అసలు చూడండి ఎలా ఉందో ఇల్లు. హరి మనం ఎప్పుడు ఇట్లాంటివి కట్టేదా? కల్లోనేనా? కల్లో కట్టాల్సింది ఇట్లాంటివన్నీ మనం. సో దీనిపైన ఉన్నాయన్నమాట మన మోడల్స్ ఇన్స్టాల్ అయ్యి. సో దాంట్లో ఏదో కంప్లైంట్ వస్తే వచ్చాం మనం. సో చూద్దాం వెళ్ళి ఎట్లా ఉంది లోపల. మా నెమలు చూసారా, వెనకాలంతా ఓపెన్ చేస్తుంది హైలైట్గా. అన్నీ నెమల్లే అనమాట ఇక్కడ. ఇప్పటివరకు ఓపెన్ చేస్తుంది, చూసుంటారు మీరు నాకు తెలిసి. చాలా బాగా నడుస్తుంది చూసారు అది. అసలుకి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తాయంట అవి, ఇప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయవు. మొత్తం అయ్యా ఉన్నాయి మామ. మీకు కెమెరాలో పెద్ద కనిపించలేదు కానీ ఇట్లాంటి స్తంభాలు ఉన్నాయి కదా, ఇట్లాంటి స్తంభాలు మొత్తం దాని మీద అంతా నిలబడుకున్నాయి. అటు సైడ్ చూడండి, కొంచెం జూమ్ చేస్తాం మీకు కనిపిస్తుందా? అక్కడ ఒకటి ఉంది, దాని పక్కన ఇంకోటి. క్లారిటీ లేదు కాకపోతే. ఇంట్లో లిఫ్ట్ అయింది రా హరిగా. అదే కదా, మా ఇంత రిచ్ విల్లాలు ఎప్పుడు చూస్తాను మా నేను. లిఫ్ట్ అదే కదా చూడ. ఏం చేస్తుంటారు మా ఇలా బిజినెస్కే? ఏం చేస్తారు అసలు ఆయన. చూడండి మనం ఎట్లా ఇన్స్టాల్ చేసినారు రూఫ్ టాప్ మీద. నిచ్చెనెక్కి పైకి వచ్చామన్నమాట. అన్ని విల్లాలే, చాలా బాగుంది లొకేషన్ అసలు అడవిలో ఉన్నట్టు. ఎట్ట కాదని ఒక 4-5 కోట్ల ఇంట్లామో. ఈజీరా. 2 ఫ్లోర్స్లో ఇది ఉంది టెర్రస్, పైన మళ్ళీ సోలార్. అన్నీ ఒకరేమో కట్టించింది సేమ్, పక్క పక్కన అన్నీ ఒకేలా ఉన్నాయి చూడు. దాన్ని మాకు కనిపిస్తుంది కదా.
కొంచెం క్లారిటీ లేదు, అడ్జస్ట్ చేసుకోండి. నెమలి మొత్తం ఓపెన్ చేస్తుంది అనమాట. ఫేసింగ్ అట్ సైడ్ ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో మామ ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిందనమాట. మళ్ళీ ఇదే సైట్కి రావాల్సి ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. అండ్ మీకు తెలిసిందే కదా, అసలు ఎండ లేదు, మన పని అసలు అవ్వలేదు అనమాట. ఈరోజు ఎండ ఉండే వెంటనే అయిపోయి ఉండేది ఈ రోజే. సో అందుకని మళ్ళీ రావాల్సి ఉంటుంది. అరే హరి, ఆ ఇల్లు మాత్రం భయంకరంగా నచ్చిందిరా. నీకే ఇంట్లో లిఫ్ట్ ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాం మామ. ఉంటాయని తెలుసు కానీ ఫస్ట్ టైం చూడడం. అదే ఆ లిఫ్ట్ లో ఓన్లీ ఇద్దరే పడతారు, మళ్ళీ ఎక్కువ మంది పడతారు. సూరత్ లో కూడా కొన్ని ఇళ్ళకి వెళ్ళాము, అక్కడ కూడా చాలా బాగుంటది అనమాట. దీనిని మించిన ఇల్లులు ఉంటాయి ఆడైతే సూరత్ లో, నదికి పక్కనే. అది కూడా 2-3 ఫ్లోర్స్ విల్లాస్ అనమాట. హైలైట్ గా ఉంటాయి కూడా. ఏం సంపాదిస్తారు అసలు, ఏం ఉద్యోగం చేస్తే కూడా తెలియదు వాళ్ళ. అదే బిజినెస్. సారీ, ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు కట్టలేరు, ఓన్లీ బిజినెస్ చేసేవాళ్ళు. సూరత్ లో 80% బిజినెస్ వాళ్ళే ఉంటారు అన్న, 80%. అవును, చదువుకున్నా తెలుసు. ఏదో ఇంటర్ చదువుకొని డ్రాప్ అయిపోయి బిజినెస్ పెట్టేస్తారు ఏదో ఒకటి. అదే నువ్వు కూడా బిజినెస్ పెట్టకూడదా? పెడదాం, అదే ప్లానింగ్ లో ఉన్నా. ఏం బిజినెస్? సీక్రెట్ చెప్పకూడదు. పెట్టాక చూపిద్దామా? చూపిద్దాం. సో ఇప్పటికే టైం వచ్చి ఆఫ్టర్నూన్ 3:30 అయింది మామ. నేరుగా ఒక ఫ్రైడే షాప్ ఉంటే అక్కడికి వచ్చాం మామ. సైట్ నుంచి ఆటో ఎక్కేసి రూమ్ లోనే వండుకుందాం అనుకున్నాం, కానీ ఇప్పటికే టైం వచ్చి 3:30 అయిపోయింది అనమాట. అందుకని నైట్ కి షిఫ్ట్ అయింది ఆ ప్లాన్. సో 1/2 చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకొని మామ, చికెన్ మాత్రం ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చామన్నమాట. ఉన్నాయా పీసెస్? మంచిగానే బాగానే ఉన్నాయి పీసెస్ అయితే. బాగుందా? ఆ మాత్రం ఉంటే చాలు. హరి అప్రూవ్ చేసాడంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇప్పటికే టైం వచ్చి నైట్ 7:30 అయిపోయింది అనమాట. అలా ఫ్రైడ్ రైస్ తినేసి వచ్చేసాం రూమ్ కి. ఇంకేం పని చేయలేదు అనమాట, పడుకుని నిద్రపోయాను నేనైతే. అంటే నైట్ పెద్ద నిద్ర లేదు కదా, సో అందుకని. సో మధ్యాహ్నం కూడా బయట తిన్నాము. ఇప్పుడైనా రూమ్ లో ఏమైనా వండుకుందామని ఫిక్స్ అయ్యాము. ఎరా చికెనా లేకపోతే వెజ్ ఆప్షన్ ఏమన్నా తిందాం హరి? అడిగే ఆలోచిద్దామా? నేనైతే వెజ్ తిందాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ ఎలా చికెన్ తిన్నాం కాబట్టి టమాటా కర్రీ చేసుకోం ప్రశాంతంగా. ఓకే కదా టమాటా కర్రీ? సో మీకు తెలిసిందేమో, మేము నెలకు ఒక 4 రోజులు కూడా ఉన్నాం అనమాట రూమ్ లో. సో అందుకని కూరగాయలు ఎప్పటికప్పుడే తెచ్చుకుంటూ ఉండాలి, లేదంటే చెడిపోతూ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు వెళ్ళి టమాటా, ఎర్రగడ్డలు, కావాల్సిన వస్తువులని తెచ్చుకుందాము. అంతే, ఇంకేం కావాలి? ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది అనమాట లాస్ట్ టైం. అది కూడా వెళ్ళి తెచ్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి. సాయంకాలం చూసి ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు 4 ఉన్నారు ఇలా. అదే కదా, నాయన ఉన్న డోరా సరిపోదని వీళ్ళు ఎక్స్ట్రా మనకి అటాచ్మెంటా? చిన్నప్పుడు బాగుంటాయి కానీ పెద్ద అయ్యాక మన ప్రాణానికి డోరా సరిపోదు అన్నట్టుగా ఇంకో 4. రాత్రి వచ్చినప్పుడు పెద్ద రచ్చా మనకి. ఫస్ట్ నేను బిస్కెట్ ప్యాకెట్లు వేసేద్దాం ఇప్పుడు. ఒక పార్లేజీ 2 తీసుకోలే, 2 కాదు కొన్ని తీసుకో. సో మన కొత్త రూమ్ మేట్స్ కి మామ పార్లేజీ లేవన్నమాట. బ్రిటానియా మిల్క్ పిక్కీస్ ను మ్యారీగోల్డ్ ఒకటి తీసుకుందాం. ఒకటే సరిపోతాయి, 4 ఉన్నారు కదా, 4 తీసుకుందాం. 4 సరిపోరా బిస్కెట్లు హరి? 4 4 ఉన్నారు కదా అతిథులు గెస్ట్ ఇప్పుడే తిన్నావురా. సరే 2 వేద్దాం అంతే కదా, మర్చిపోకూడదు మనల్ని, అరవకూడదు అవి మళ్ళీ. సో అలానే ఒక ఆయిల్ ప్యాకెట్ మామ, ఇంకా టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ తీసుకున్నాం అనమాట. వీడు యాక్టింగ్ గట్టి చేస్తున్నాడు వాళ్ళ దగ్గర. మన నటు లేదు రే, అతిథులు లేరురా, వెళ్ళిపోయారు. వర్షం పడుతుందని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. ఏం ఒక్కడు కూడా కనిపించలేదు పాపమా. బిస్కెట్లు మిస్ అయిపోయారా ఇలా? దూరా తమ్ముడు ఉన్నాడా? 2 3 ఇంకోడేడమ్మా? అదే నలుగురు కొట్టి చేశాడు రే. రే టైరా నువ్వే ఇరా, తీసాను చూడేసి. ఏందా మీరా? అబ్బా అసలు ఆగట్లేదా, హరి మీద పడిపోతున్నాయా? అక్కడ ఏ నువ్వేం పోవట్లేదు అసలుగా. వీడు మట్టి తింటాడు. పిల్లి వచ్చింది చూడు అనుకోరా, దానికి కూడా తింటాయి పిల్లలు బిస్కెట్లు. దీనికి మా సపరేట్ గీరా హరి పాపమా, అటు తీసుకెళ్ళు. ఇట్రా తమిళ్లో పిలవాలి దాన్ని. ఇంకవా అది నోటి దగ్గర పెట్టాలి కదా దానికి, తీసుకెళ్ళే. చాలు 2 జాలు ఎక్కువ అయిపోతాయేమో, రేపటి పెట్టుకుందాం మనం. కొనుక్కొని తింటున్నాడు, తింటుంది రేపు పిల్లి కూడా. ఇదే పని మనం డోరాక్ గన్ చేస్తుంటే బాగుండేది ఎప్పుడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.
టుమారో మీకు తెచ్చిన 2 వేస్తా. హరి కొడుకోబాకండి రీ. సో హరి చేసిన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక 10 నిమిషాల్లోనే. అండ్ వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అండ్ పక్కన మనకి పెరుగు కూడా ఉంది. చాలా బాగుంది. నువ్వు చేసావు కదా మామ. వేడి అన్నంలో ఇప్పుడే చేసిన టమాటా పచ్చడి కలుపుకొని తింటే ఉంటది. హరి బాబు దీంట్లో కానీ గుడ్డు ఉంటే చాలా బాగుండేది. హైలైట్ బాగుందా? కమ్మగా ఉంది, తీయగా ఉంది. తీయగా కదా, చాలా బాగుంది. గడ్డ పెరుగు, వైట్ రైస్, కొంచెంగా టమాటా పచ్చడి పక్కన పెట్టుకొని ప్రతి ముద్దలో ఇట్లా కలుపుకొని తింటే మామ హెవీగా ఉంటుంది అనమాట. ఎంతకంటే కంఫర్టింగ్ ఫుడ్ ఉండదు. పప్పు, సాంబారు, పెరుగున్న టమాటా పచ్చడి హైలైట్, మంచి కాంబినేషన్. అప్పుడప్పుడు ఇలాంటి వ్లాగ్స్ కూడా వస్తుంటాయి మామ, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎల్లుండి మళ్ళీ ఏదో ఒక ట్రావెలింగ్ జరుగుతూనే ఉంటుంది, అది మీకు తెలుసు. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు ఒకే ప్లేస్ లో ఉండబోయేది లేదనమాట. సో ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.